హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వినాయక చవితికి కావాల్సిన పత్రీలు మన గార్డెన్లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చెంగళ్ళ చామంతి చెలరేగు గన్నేరు అని మనకు బుక్లో ఉంటుంది కదా. మొదటగా ఇక్కడైతే చామంతి హార్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయో చామంతి ఒకటి, ఇక్కడ వచ్చేసి రేగు కొమ్మ కూడా పెడతారు. ఇక్కడ మేము హైబ్రిడ్ రేగు పళ్ళు తిన్నప్పుడు ఇందులో సీడ్స్ పడినట్టున్నాయి. అది ఇక్కడ రేగు కూడా ఒకటి. ఇక్కడ వచ్చేసి తమలపాకు మీకు మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కదా, దగ్గర నుంచి కూడా మళ్ళీ అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము 3 రకాలు హార్వెస్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మల్లె జాతులు తెచ్చి పూజించమంటారు కదా, తీగ మల్లె పెట్టాలి, ముద్ద మల్లి కాదు, ఓన్లీ తీగ మల్లి మళ్ళీ ఇక్కడ వచ్చేసి గన్నేరు కొమ్మ, అలాగే ఇందులో రావి కూడా ఉంది, రావి ఆకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎలా మొలకెత్తిందో ఆల్రెడీ నేను తీసేద్దాం అనుకున్నాను రావి ఆకు, కానీ ఇలా రావి ఆకు ఒకటి కోసాను. అలాగే ప్రొమగనేటు ఆకులు కూడా పెడతారు, అదే దానిమ్మ. ఇక్కడ పత్తి, అది నేను మిస్ అయింది మీకు చూపించడం. ప్రొమగనేట్ ఇటు సైడ్ ఉంటుంది, మళ్ళీ ఫుల్ వీడియో దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ పత్తి, అలాగే ఇక్కడ మామిడి ఇక్కడ చూడొచ్చు. ఇంకా అసలైంది చాలా గణేశునికి ప్రీతికరమైంది. నేనైతే గరికైతే ఇలా పెంచుకుంటున్నాను ఒక చిన్న దాంట్లో. వినాయక చవితికే కాదు, ఎప్పుడైనా కానీ మనం పూజ చేసుకున్నప్పుడు వినాయకుడి దగ్గర గరిక సమర్పించామనుకో చాలా మంచిది, వినాయకుడికి చాలా ప్రీతికరమైంది కాబట్టి గరిక. అలాగే ఇంకా పారిజాతము, మారేడు, అలాగే ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు, ఇవన్నీ కూడా గేటు దగ్గర ఉంటాయి. పిండి పువ్వు అంటారు కదా, అది కూడా, అవన్నీ కింద ఉంటాయి. చెంచలాకు, సీతాఫలం, ఇవన్నీ కూడా కింద ఉన్నాయి. జస్ట్ ఇంకా నేను ఇక్కడ కోసాను, కిందికి వెళ్దామన్నప్పుడు అతి భారీ వర్షం అయితే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో మరవం మన గార్డెన్లో, ఇక్కడ దగ్గర నుంచి మీకు అన్నీ చూపిస్తాను. మరవం అంటే ఇప్పుడు నుంచి దూరం నుంచి చూపించినప్పుడు మీకు ఏమున్నాయి ఏం లేదో అర్థం కాలేదు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మరవం, గరికనైతే ఇంత చక్కగా పెంచుకుంటున్నాను పూజ కోసం. అసలు ఇప్పుడైతే నేను ఇంకొకటి అన్నీ మీకు కింద కూడా చూపిద్దాం అనుకునే లోపు అసలు బిగ్ రెయిన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మామిడి, మీకు అన్నీ కూడా దగ్గర నుంచి అర్థం అవ్వాలి కదా ఏమేమి యూజ్ చేస్తామనేది. ఇక్కడ పత్తి, ఇది పగిడి పత్తి ఆకు, ఇది కూడా పెడతారు. అలాగే చామంతితో చూపించాను కదా, చామంతి, గన్నేరు. ఇక్కడే రోజ్ ప్లాంట్లో ఇక్కడ రావి ఆకు ఉంటుంది, రావి చెట్టు, గన్నేరు, రావి ఆకు. ఇక్కడ మీకు చూపించాను కదా తీగ మల్లె జాతులను తెచ్చి పూజించమని తీగ మల్లి. ఇక్కడ ఇది ప్రొమగనేట్ ప్లాంట్, దానిమ్మ. ఇంకా కింద అవి ఉన్నాయి, బట్ ఇప్పుడు మీకు ఆ వర్షం కూడా చూపిస్తాను ఎంత భారీ వర్షం వస్తుందంటే. జామాకు కూడా పెడతారు. ఇలా మన గార్డెన్లో అయితే ఇక్కడ పైన ఉన్నాయి, కిందనేమో ఇంకా 5-6 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి రేగు ఇక్కడ నుంచి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, రేగు కొమ్మ. ఇవైతే పైన ఉన్నాయి, ఇవి కింద వచ్చేసి మారేడు, పారిజాతము, సీతాఫలాకు, ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు, అలాగే చెంచలాకు, పిండి పువ్వు అయితే కింద ఉంది. ఇక్కడ ఉన్నాయి మాత్రం ఇవి పైన ఉన్నాయి. మరవం కూడా ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు నేను పైన ఉండే చిన్న ప్రయత్నం అయితే చేశాను, ఇవి కూడా మారేడు చెట్టు అవి చూపిద్దామని. అక్కడ పెద్దగా ఉంది మారేడు చెట్టు, పారిజాతం చెట్టు అయితే మాకు ఇటు సైడ్ ఉంటాయి, ఇంకా ఆపోజిట్ ఉన్నాయి చూపిస్తున్నాను. మాకు ఇటు సైడ్ గేట్ దగ్గర ఉంటాయి. ఇవైతే ఈరోజు మన వినాయకుడికి సంబంధించిన మన గార్డెన్లోనే ఎన్ని ఉన్నాయో మీరు చూశారు కదా. మీ గార్డెన్లో కూడా ఉంటాయి తప్పకుండా. బయట కొనకుండా మనకు ఫ్రెష్గా పొద్దున్నే కోసుకొనొచ్చు. ఫ్లవర్స్ కూడా మనకు వినాయక చవితికి కావాల్సిన ఫ్లవర్స్ కూడా చాలానే ఉన్నాయి గార్డెన్లో. అయితే గార్డెన్లోనే పువ్వులు కూడా చాలా రకాల పువ్వులు, గులాబీ కానీ, మందార కానీ, చామంతి మొగ్గలు అయితే వస్తున్నాయి. అలాగే తీగ మల్లి, కనకంబరాలు, ముద్ద మందార, ఇంకా చాలా పువ్వులు కూడా హార్వెస్ట్ చేశాను. జస్ట్ అవన్నీ చూపిద్దామని లోపు బిగ్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది, అందుకని చెప్పేసి అవేమి చూపించట్లేదు.
వినాయక చవితికి మన గార్డెన్లో ఉన్న ఇలాంటి పత్రిలతోనైతే చక్కగా అయితే పూజ చేసుకుంటాను. అలాగే మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న పత్రిని వెతికి పెట్టి చక్కగా పూజ చేసుకోండి. ఇక్కడ ఒక ముద్ద ఫ్లవర్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఏంటనేది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీరైతే ఇది ఏం ఫ్లవర్ అనేది.